హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు కూడా చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. జనరల్గా మన ఇంట్లో కొన్ని వస్తువులు అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటేనే నీట్గా ఉంటాయి కదండి. అలాంటి వాటిల్లో ఒకటి షింక్ అనమాట. ఎప్పుడు క్లీన్ చేసినా సరే మనకి హైజీనిక్గా అయితే కనిపించదు కదండి. చూసారు కదా, ఇక్కడ గట్ట అయితే మనకి చాలా అన్హైజీనిక్గా ఉంది. ఏంటంటే ఈ వాటర్ వల్ల కూడా మనకి మచ్చలు అనేవి పడిపోతూ ఉంటాయి కదా. సో అలాంటివి కూడా రిమూవ్ చేయడానికి అండ్ మూలలా ఎలాగా గార పట్టేసి ఉన్నది కదండి. చూసారు కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా సరే ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మంచిగా ఒక మంచి లిక్విడ్ అనేది షేర్ చేయబోతున్నానండి. ఎలాంటి మురుకున్నా సరే చాలా ఈజీగా మనకి పోతుందన్నమాట. అండ్ ఫస్ట్ దానికోసం ఒక ప్లాస్టిక్ బౌల్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే ఈ బౌల్ మళ్ళీ మనం యూజ్ చేసుకోకూడదు. సో అందుకనే ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు బేకింగ్ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి. ఈ బేకింగ్ పౌడర్ ఎందుకంటే మనకి షింక్లో స్టక్ అయిపోయి పురుగులు లాంటివి అయితే ఫామ్ అయిపోతూ ఉంటాయి కదండి. సో అందుకనే బేకింగ్ పౌడర్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. లోపల చెత్త ఏమైనా ఉన్నా సరే ఈజీగా రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ విమ్ అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ హార్పిక్ తీసుకున్నానండి. అండ్ ఈ 4 ఇంగ్రీడియంట్సే చాలండి షింక్ క్లీన్ అయిపోవడానికి. చూసారు కదండి, ఒక మంచి లిక్విడ్ అనేది ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్న ఈ ప్రిపరేషన్ని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఎక్కడైతే మనకి షింకు క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేసెస్లో వేసేసి ఇట్లాగా మనం ఒక బ్రష్ పెట్టేసి వాష్ చేసేసుకోవాలండి. ఎలా గట్టిగా మనం ప్రెస్ చేయకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనము క్లీన్ చేసుకొని వాష్ చేసుకుంటాం కదండి. సో అదనమాట షింకుల మీద. అది షింక్ తీసేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ మూలలా చూసారు కదండి ఎలా అయితే ఉందో, చాలా మురికిగా ఉందనమాట. ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తూనే ఉంటాను, డైలీ క్లీన్ చేస్తానండి. అండ్ డీప్ క్లీన్ చేసేటప్పుడు మటుకి ఈ విధంగా చేస్తూ ఉంటానన్నమాట. చూసారు కదా, షింక్ దగ్గర ఆ మూలలు అండ్ ఇటువైపు వచ్చేసరికి అక్కడ హోల్ దగ్గర కూడా మనకి చాలా నాచుగా ఉంటుందన్నమాట. సో అక్కడ కూడా వాష్ చేసేసుకోవాలండి. మనం ఎంత బాగా బ్రష్ చేసినా సరే మనకి మురికి అనేది పోదు కదా. ఇలాంటి లిక్విడ్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే చాలా ఫాస్ట్గా అనేది క్లీన్ అయిపోతుంది. అండ్ షింక్ నేను క్లీన్ చేసిన తర్వాత చుట్టుపక్కల గట్టు క్లీన్ చేశానండి. నెక్స్ట్ ట్యాప్స్ కూడా క్లీన్ చేశాను. ఒక పక్కన ఏంటి అంటే హాట్ వాటర్ పెట్టానండి. ఈ హాట్ వాటర్ ముందే వేయడం వల్ల ఏంటి అంటే అందులో పురుగులు ఏమైనా ఉంటే చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, మనం వేసాం కదా లిక్విడ్లో. ఇప్పుడు ఇది వెళ్ళిందంటే నెక్స్ట్ వెంటనే ఈ లిక్విడ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. సో ఈజీగా దానిలో ఉండే పురుగులు కానీ ఇన్సెక్ట్స్ కానీ ఏమి అయినా సరే మనకి చనిపోయే అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా మళ్ళీ పురుగులు రావడానికి అవకాశం అయితే ఉండదండి. సో అందుకనే హాట్ వాటర్ కంపల్సరీ వేసుకోవాలి. అండ్ ఇంకా షింక్ అనేది క్లీన్ చేసేటప్పుడు మనం చేత్తో క్లీన్ చేయాలండి. చేత్తో క్లీన్ చేస్తే ఏంటంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది. మనం బ్రష్ పెట్టి క్లీన్ చేసినా ఆఫ్టర్ కడిగేటప్పుడైనా సరే స్టీల్ షింక్ కాబట్టి చేత్తో వాష్ చేసుకుంటే చాలా హైజీనిక్గా కనపడుతుందండి. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. షింక్ చూసారు కదండి ఎంత తలతలా మెరిసిపోతుందో. అండ్ ఆఫ్టర్ ట్యాప్స్ కూడా క్లీన్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గట్టు చెప్పాను కదా, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక క్లాత్ పెట్టేసి ఒక వెట్ క్లాత్తో మనం క్లీన్ చేసేసుకోవాలి ఈ గట్టుని. ఇది కొత్త హౌస్ అండి. కొత్త హౌస్ అయినా సరే చూసారు కదా వాటర్ వల్ల ఎలా అయిపోయిందో. సో ఇప్పుడు నేను గట్టికి ఆయిల్ అనేది రాస్తున్నానండి. ఇలా ఆయిల్ రాయడం వల్ల ఏంటి అంటే ఆ మరకలు మళ్ళీ రావకుండా హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా వీక్కి ఒకసారి చేసుకున్న చాలండి, చాలా నీట్గా కనపడుతుంది, హైజీనిక్గా కనపడుతుంది అనమాట. చూసారు కదండి, ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు వెజిటేబుల్ వాష్ చేసుకునేది ఉంది కదండి, అది కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. చాలా నీట్గా అయితే వచ్చేసింది. అండ్ ఈ వెజిటేబుల్స్ది మనం ఏంటంటే షింక్లో పెట్టేసుకొని ఉంచుతాం కదా. సో ఈ మూలలు కూడా చాలా మురికైతే అయిపోతుంది అనమాట. సో ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవాలండి హైజీనిక్గా. ఇలా చేత్తోనే చేయడం వల్ల ఈ స్టీల్ షింక్ అనేది చాలా నీట్గా తయారవుతుంది అనమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి, నాచు కానీ ఏది పట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా షింక్ నుంచి ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. అలా వచ్చినప్పుడు ఏంటి అంటే అప్పటికప్పుడు వేడి వాటర్లో బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసేసి షింక్లో వేసేసారంటే చాలా ఈజీగా హైజీనిక్గా కనపడుతుందండి. అంతేకాకుండా ఆ స్మెల్ అనేది వెంటనే పోతుంది. అందులోని కొద్దిగా డిష్ వాషర్ వేసేసి ఇలాగా వేడి వాటర్లోని మనము ఆ కన్నంలో వేసేసామంటే చాలండి, ఎంత హైజీనిక్గా ఉంటుందో.
అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా చాలా బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. లైక్ చేసి ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.